Welcome to student number 1. ఈ రోజు మనం ఉన్నాం నర్సారావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ లో. హాయ్ సీనియర్స్. జూనియర్స్ అందరూ బాగున్నారా? చాలా బాగుంటేనే కాలేజ్ బాగుంటది. 10 కాలాల పాటు పచ్చగా ఉంటది. అలాగా మీరన్నీ వేసేవన్నీ బిస్కెట్ లో అంటున్నారు మా సీనియర్స్. అంతే, మా వాళ్ళ రేంజ్ అలాంటిది. గేట్ దగ్గర నుంచి వస్తుంటే నీకు గుడి కనిపిస్తుందా? కనిపించింది. ఆ గుడిలో దేవతని నేనే మా సీనియర్స్ కట్టించారు. వాళ్ళు కట్టించింది మెట్ల దగ్గర కూర్చొని అడుక్కోమని అంట. చూసుకో, ఆ గుడిలో దేవత నేను, మెట్ల దగ్గర అడుక్కునేది నువ్వు. ఆ గుడి దగ్గరికి వెళ్తుంటే ఫస్ట్ మెట్టి దగ్గర ఈవిడే. పొద్దున్నే వచ్చేటప్పుడు షూట్కి దండం పెట్టుకుందని వెళ్తే బాబు చిల్లరా బాబు చిల్లరా. అయినా మా జూనియర్స్ తో పెట్టుకోవాలంటే మీకు రేంజ్ ఉండాలి, ఆ ఎనర్జీ ఉండాలి. అవునా? ఆ ఎనర్జీ కాదు, ఎనర్జీ ఉంది మా సీనియర్స్. కాకపోతే ఇక్కడ డాన్స్ చేయాలి. డాన్స్ చేసేది ఎవరు? ఫస్ట్ జూనియర్. ఓకే, సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. తెలిపోయా ఓ ప్రేమ వానలో నమునికి పైకి పైకి తేలిపోయా. పచ్చా బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయా. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. రాయి నా మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట, కన్నే కొట్టిందే నా రంగులతో పట్ట. లేచిపోయింది అంతే మీ డాన్స్. సూపర్. అయినా మీరు డాన్స్ మాత్రమే చేస్తారు, ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం మా సీనియర్సే చేస్తారు. చూస్తూ ఉండు, ఓకేనా? చూస్తాం, రమ్మని. సో రెడీ నా సీనియర్? అదర్ కొట్టే డాన్స్ పర్ఫార్మెన్స్ మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. తెలిపోయా ఓ ప్రేమ వానలో నమునికి పైకి పైకి తేలిపోయా. పచ్చా బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయా. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. రాయి నా మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట, కన్నే కొట్టిందే నా రంగులతో పట్ట.
డాన్స్ చేశారా సీనియర్? డాన్స్ పర్ఫార్మెన్స్ కాదు, ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్. అసలే డాన్స్ సరిగ్గా చేయకపోతే ఎనర్జెటిక్ డాన్స్ అంటే ఏంట్రా బాబు? కళ్ళు చూపించండి రా బాబు, వీళ్ళకి డాన్స్ నేర్పించండి రా బాబు, గుడి మెట్ల దగ్గర ఉండమనండి రా బాబు, అందంగా ఉన్న వాళ్ళు ఏమన్నా రమ్మనండి రా బాబు. జూనియర్ డాన్స్ ఎలా చేశారంటారు? మీ మీద ఉన్న కొంచెం మర్యాద కూడా మీ డాన్స్ చూడడం వల్లే పోయింది మాకు. రే మీకేమాత్రం సమాజం పట్ల గౌరవం ఉన్నా ఇలా డాన్స్ చేసి అందరినీ చంపొద్దురా. మీరు చేసిన డాన్స్ నా లైఫ్ లో నేను చూసిన అతిపెద్ద గౌరవం. మీరు ఇంకోసారి డాన్స్ చేయకుండా ఉండాలంటే ఏం కావాలో అడగండి, ఇచ్చేస్తాను. మా వాళ్ళు అందరూ అందంగానే ఉన్నారు, మీ వాళ్ళని ఎత్తుక్కోవాల్సి వస్తుందిరా బాబు. అయినా అందం టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, అందమైన అభినయమైన మా సీనియర్సే. లాస్ట్ చూసావా మా జూనియర్స్ ఫోటోలకి అందరూ పూజలు కూడా చేస్తున్నారంట. చూసుంటే నా కళ్ళు పోయేవి కదరా, అంటే దాని అర్థమైంది నేను చూడలేక చచ్చిపోతున్నాను. నువ్వు యాంకర్ కానీ ప్రొఫెషనలిజం లేదు నీకు అసలు. టంగు తెగుద్దు ఎక్కువ మాట్లాడారు. మా జూనియర్స్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, అర్థమైందా? అయినా ఎవరు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడు ర్యాంప్ వాక్ వస్తే చూపిస్తే అప్పుడు తెలుస్తుంది. చేసుకుందాం మరి, తెలిసేసుకుందాం. లెట్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. సో ఇప్పుడైతే ఫస్ట్ మా సీనియర్స్ వస్తారు ర్యాంప్ వాక్ చేయడానికి, చూసి నేర్చుకోండి, తర్వాత చెయ్యండి. రెడీనా సీనియర్స్? మా సీనియర్స్ ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. అది ర్యాంప్ వాక్ అంటే కదా. నేర్చుకున్నారంటావా లేకపోతే లేదా? వరస్ట్ గా చేస్తే ఎవడో నేర్చుకోడు. వరస్ట్ అంటారా బెస్ట్ అంటారు? వరస్ట్ ఇప్పుడు వస్తుంది. అరే అమ్ముకోవట్లేదంటరా, ర్యాంప్ వాక్ చేశాడంట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? చూద్దాం రా, ఇప్పుడు మీ వాళ్ళు సరే వీళ్ళేం అమ్ముకుంటారో చూద్దామా మరి. ఇలాగ అమ్ముకునే బ్యాచ్ కాదు, ట్రెండ్ సెట్ చేసే బ్యాచ్ ఇక్కడ. ఓకే, సూపర్ ర్యాంప్ వాక్ చేయడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటు ఉందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటు ఉందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు దీని నవ్వుతోనే ఎగిపోయే యూఎస్సు నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర పోల్చు నేను పోతా బయలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా నేను పోతా బయలెళ్ళిపోతా పంచల్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా లెక్క సంపుతుంది రోనారి ర్యాంపు వాక్ చేసుకుంటూ గోరి స్టాంపు కుట్టిన వీళ్ళని కొట్టమని పంపిస్తే చిత్తగొట్టేశారు అంతే. సూపర్. ఏం ర్యాంప్ వాక్, అమ్మాయిలు అయితే అద్దరిపోయారు అంతే.
అంటే మీరు చాలా కష్టపడి రెడీ అయ్యి వచ్చారు, కాకపోతే మా వాళ్ళు అలా వచ్చేసరికి అందానికి మీకు మతిపోయింది కదా. మేకప్ అనకండి రా, నేను కూడా ర్యాంప్ వాక్ వీళ్ళు ఎలా చేశారంటారు సీనియర్? మీ ర్యాంప్ వాక్ వల్ల జరిగే మంచి పనులు కానీ జరగవేమో అని భయంగా ఉంది. మీ సీనియర్స్ కి ర్యాంప్ వాక్ అంటే ఏంటో తెలియక చేపల మార్కెట్కి వచ్చినట్టు వచ్చారు. లే జూనియర్స్, మీకన్నా మున్సిపాలిటీ వాళ్ళు చాలా అందంగా ఉంటారా. సీనియర్స్ మిమ్మల్ని గనక కొరివిదయాలు చూస్తే వాటికి పోటీ వచ్చాయనుకుంటాయి. సీనియర్స్ కి ర్యాంప్ వాక్ వచ్చా? మనకి టేస్ట్ లేదంటున్నారు కానీ వీళ్ళే కాపీ పేస్ట్ మాల్ కదా. తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. ఇప్పుడు స్కోర్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. స్కోర్స్ చూద్దామా? స్కోర్స్ ప్లీజ్. మా సీనియర్స్ చేసిన సూపర్ డాన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ప్లీజ్. సీనియర్స్ జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? సీనియర్స్ ఎంత చక్కగా ఉన్నామంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ప్లీజ్. లాస్యా, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ మా వాళ్ళు ఏం చెప్తే జరుగుతుంది. మీకు ఎందుకో డేంజర్ అనిపిస్తుంది కదా. మీరు చెప్పేది జరిగిద్దేమో, మా వాళ్ళు జరిగేదే చెప్తారు, అంతే కదా సీనియర్? అరే ఎంతలా చెప్పినా కానీ జరిగే ప్రమాదాన్ని ఆపలేకపోతున్నాం కదరా. ప్రమాదమా? మా సీనియర్స్ కా, మా మునగాలకా సీనే లేదు. నెక్స్ట్ వచ్చే రౌండ్ సరైన వాళ్ళు. ఒకవేళ సరైన వాళ్ళ దగ్గర తేడా వస్తే మీ మనగాళ్ళు అన్నా కదా, వాళ్ళ మట్టిలో కలిసిపోతారు. చూసుకో మరి. మట్టిలో కలిసిపోరు, మీ మట్టిలో కప్పెట్టేశారు మా సీనియర్. రే జూనియర్స్, మీకేమాత్రం బుద్ధున్నా సీనియర్స్ తో పెట్టుకోకండి, ప్రాణాలతో ఉంటారు. రే మా జూనియర్స్ గురించి మీకు తెలియదు, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా బొక్కలు ఇరగొడతాం. ఏ జూనియర్స్, మీ మీద ఈ రోజు మీకు పగలకపోతే మేము సీనియర్సే కాదురా. ఏంటి బెదిరిస్తున్నారా? మీ బెదిరి నా షర్ట్ కూడా కదలదు. సరైన వాళ్ళందరూ రెడీగా ఉన్నారా? జూనియర్స్ రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్. సరైనోడు. సో సరైనోడ్లో ఇప్పుడు మనం ఆడబోతున్నాం జంప్ రాజా జంప్. ఓకే, మరి జంప్ రాజా జంప్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, మరి జంప్ రాజా జంప్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. జంప్ రాజా జంప్ ఎలా ఆడాలంటే, సీనియర్స్ నుంచి ఇద్దరు, జూనియర్స్ నుంచి ఇద్దరు వచ్చారు. ఇక్కడ చూసినట్టయితే టబ్ లో వాటర్ బెలూన్స్ ఉన్నాయి, అక్కడ ఎంటీ టబ్ ఉంది. ఒక పర్సన్ రైట్ సైడ్, ఇంకో పర్సన్ లెఫ్ట్ సైడ్ నిల్చొని నోట్లో వాటర్ బెలూన్స్ పెట్టుకొని పిల్లి మొగ్గలు వేసుకుంటూ ఆ వాటర్ బెలూన్స్ ని టబ్ లో వేసేసి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తారు. ఇలా ఎవరైతే 2 minutes టైంలో ఎక్కువ బెలూన్స్ ఆ ఎంటీ టబ్ లో వేస్తారో వాళ్ళే విన్నర్స్. ఒకవేళ బెలూన్ మధ్యలో కనుక బ్లాస్ట్ అయితే అది కౌంట్ లోకి రాదు. అర్థమైందా? ఓకే, ఆ బెలూన్ తీసుకెళ్లిన తర్వాత ఆ టబ్ లో పగిలిపోయినా కానీ అది కౌంట్ లోకి రాదు. అండ్ మధ్యలో జారిపోయినా కానీ వచ్చి మళ్ళీ వేరే బెలూన్ తీసుకుని వెళ్ళాలి. ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే మా జూనియర్స్ ఆటం రెడీగా ఉన్నారు. మరి జూనియర్ గేమ్ నేను చెప్పాను కాబట్టి మా వాళ్ళే ఫస్ట్ ఆడతారు. ఓకేనా? అవునా? సో రెడీగా ఉన్నారా సీనియర్? పొజిషన్స్ ప్లీజ్. సో మా సీనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. రాజమండ్రి టాపింగ్ గుట్టు మనమే అరే బాసు, ఆ హాలీవుడ్ టాపింగ్ గుట్టు మనమే బిగ్ బాస్. రాజమండ్రి టాపింగ్ గుట్టు మనమే అరే బాసు, ఆ హాలీవుడ్ టాపింగ్ గుట్టు మనమే బిగ్ బాస్. ఓకే, 3, 2, 1 టైమ్ అప్. ఓకే, జంప్ రాజా జంప్ ఆడడానికి మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్. 3, 2, 1 గో. నేను రెడీ అబ్బయ్యా, నువ్వు రెడీయా? నేను రెడీ అబ్బయ్యా.
సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుందాం. మరి స్కోర్స్ చూసేద్దామా మునీర్? చూసేద్దాం. స్కోర్స్ చూద్దామా? స్కోర్స్ ప్లీజ్. ఓకే, మరి జంప్ రాజా జంప్ స్కోర్స్ చూసిన తర్వాత విన్నర్స్ మన జూనియర్. కానీ సూపర్ గా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది మా సీనియర్. మా వాడు ఎంటర్టైన్మెంట్ తో పాటు కూడా గేమ్ గెలిచాడు. సూపర్ రా నువ్వు. కానీ అంత దారుణంగా ఎగిరావేంట్రా మరి బెలూన్స్? ఎగరేస్తాడు అంతే బెలూన్స్ ని. ఏదో వాళ్ళ లక్ బాగుంది కాబట్టి ఆ రెండో అబ్బాయి వల్ల గెలిచాడు. లేకపోతే ఒక్క బాల్ అనే వేసావు నువ్వు. వేసాడు తెలుసా నీకు? సూపర్ రా సూపర్. అయినా మా సీనియర్స్ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్. థ్యాంక్ యూ. మొత్తానికి మా జూనియర్స్ అయితే ఎనర్జీ లెవెల్స్ ఒక రేంజ్ లో పెంచేశారు కదా మళ్ళీ. సూపర్. కానీ మీరైతే బాగా డల్ అయిపోయారు, అది మాత్రం క్లియర్ గా తెలుసు. డల్ కాదు, ఓడిపోయాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఎనర్జీ మాత్రం అలానే ఉంటుంది కదా సీనియర్. ఈ గేమ్ లో మేము ఓడాం, నెక్స్ట్ గేమ్ లో మిమ్మల్ని ఓడిస్తాం కదా సీనియర్. లాస్ట్గా మొత్తానికి అర్థమైంది కదా మా జూనియర్స్ పవర్ అంటే ఏంటో. గడియారంలో ముళ్ళు కూడా ఒకే చోట ఆగదురా, అలాగే రౌండ్ లో ఒక్కటేలా ఉండవు, సరేనా? అంటే ఈ రౌండ్ లో మీరు కూడా నెగ్గొచ్చాను అనుకుంటున్నావా? నెగ్గుదాం, మేమే గెలుస్తాం కదా సీనియర్. ఓడిపోతారు, ఓటమి వస్తుందని చెప్తున్నా అర్థం కదేంటి వాళ్ళకి? ఓటమి కాదురా, చావు ముందున్న వెనకడికి అయ్యారు మా సీనియర్. టచ్ చేసి చూడమని అప్పుడు తెలుస్తుంది మీలో పవర్ ఉందో లేదో, అర్థమైందా? టచ్ చేసి చూడడం కాదు, మా వాళ్ళు డేర్లు ట్రూతులతో అదరగొట్టేస్తారు కదా సీనియర్. సరే మరి చూసుకుందాం ఎవరిలో ఎంత నిజాయితీ ఉందో ఎంత డేర్ ఉందో చూద్దాం మరి జూనియర్స్. సీనియర్ సో మరి ఎవరిలో నిజాయితీ ఉందో డేర్ ఉందో తెలియాలంటే లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే మరి టచ్ చేసి చూడు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి, పిలిచేద్దామా? పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి స్టార్ట్ చేసేద్దామా ముని? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను మీ సీనియర్స్ నుండి. ఆ బియర్డ్ పర్సన్ కొంచెం తేడా కనిపిస్తున్నాడండి. ఓకే సమీర్, నీలో కళలు చాలా కనిపిస్తుంది నాకు. ఏం చేస్తుంటావు? అన్నీ చేస్తూ ఉంటా. నిన్ను ఫుల్ గా ఆడేసుకుందాం మేము ఫిక్స్ అయ్యాము అబ్బా. తప్పకుండా నేను కూడా ఆడుకుంటాను. ఛాలెంజ్ విసిరే ముందు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. డేర్ ఏదైనా చేసేస్తాం, ఎందుకంటే సీనియర్స్ కదా. ఆబ్వియస్లీ ఏదైనా ఫసకే. చూద్దాం, నేను ఒక ప్రాపర్టీ ఇస్తాను. ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత నీకు ఆల్మోస్ట్ ఫసక్ నువ్వు అయిపోతామో అని మా డౌట్, అంతేనా? డెఫినెట్లీ ఆ ప్రాపర్టీకి చుక్కలు చూపిస్తాయి. ఆ ప్రాపర్టీ నీకు చుక్కలు చూపిస్తుందో లేకపోతే ప్రాపర్టీ వల్ల నువ్వు చుక్కలు చూస్తావు, మరి చూద్దామా? డెఫినెట్లీ లెట్ మీ సీ. ప్రాపర్టీ ప్లీజ్. సమీర్, ఈ ప్రాపర్టీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? నాకు నిద్ర అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పి ఏదో కలర్స్ దుప్పట్లు తెచ్చినట్టు అనిపిస్తుంది అండి. అంటే ఇది కప్పు నువ్వు పడుకుంటావు లేకపోతే దీన్ని ఏదైనా చేస్తావు, ఏదో ఒకటి చెయ్యి. కాకపోతే మా జూనియర్స్ మాత్రం ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవ్వాలి. తప్పకుండా అండి. కింద అయితే అందరికీ కనబడవు కానీ నువ్వు డైస్ మీదకి వెళ్ళిపోతావా? డెఫినెట్లీ. మరి వెళ్ళిపో మరి. వినపడేట్టు కాదురా, కనపడేట్టు కొట్టండి. రంగస్థలాన రంగు పూసుకోకున్నా వేసుకోకున్నా ఆట బొమ్మలం అంట, మనమంతా తోరు బొమ్మలం అంట. రంగస్థలాన ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలం అంట, మనమంతా తోరు బొమ్మలం అంట. కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట, వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మల వంట. టుంగురు 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 డుముకో టుంగురు టుంగురు టుంగురు, హై టుంగురు 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 డుముకో టుంగురు టుంగురు టుంగురు, హయ్యా. రంగస్థలాన రంగు పూసుకోకున్నా వేసుకోకున్నా ఆట
బొమ్మలవు అంట. ఓయ్ మునీర్ చూసావా, ఎంటర్టైన్మెంట్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మా సీనియర్. ఏమైనా కానీ మా వాళ్ళకి నేనన్నా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఐడియాస్ వస్తాయంటే జూనియర్స్ కి తోపులరా మీరు, తోపురా. ఆ ఐడియాస్ ని మేము ఇంకా ఎలివేట్ చేసాం చూసారా, మేము ఇంకా తోపులో. అసలు మునీర్ ఏదో పిచ్చి ప్రాపర్టీ ఇచ్చినా నువ్వు కిరాక్గా చేసావు. సూపర్ సమీర్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో సీనియర్స్ ఇప్పుడైతే మన టర్న్ వచ్చేసింది. ఎవరిని సెలెక్ట్ చేద్దామంటే రెడ్ షర్ట్ వచ్చాయమ్మా. సో నాగూర్ నీకు డేర్ వచ్చింది కదా, చూడండి నువ్వు చాలా స్టైలిష్ గా ఉన్నావు. జూనియర్ టీమ్ లో ఇంత స్టైలిష్ అంతే. సో ఇంత స్టైలిష్ గా ఉన్నావు కాబట్టి నేను విచిత్రంగా తయారు చేయాలనుకుంటున్నాను. సో నువ్వు విచిత్రంగా రెడీ అయ్యి వచ్చి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. నువ్వు ఇంత స్టైలిష్ గా ఉండడం మాకు అస్సలు నచ్చట్లేదు, చెడ్డ చిరాగ్గా ఉంది. ఓకే, విచిత్రంగా అంటే ఎలా రెడీ అవ్వాలి? మీలాగా మీ సీనియర్స్ లాగానా? వింతగా నువ్వు ఎలా అయినా రెడీగా. మా సీనియర్స్ ని క్వశ్చన్ వేయకూడదు. నువ్వు జూనియర్ కదా, వెళ్ళేసి రెడీగా. మాకు అస్సలు అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు మాట వచ్చింది. నేను సెలెక్ట్ చేసుకుంటా సీనియర్స్ నుండి. ఎవరంటే ఆ బ్లాక్ డ్రెస్ నువ్వురా. ఓకే, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే కనపడకుండా ఉంటే బాగుండు అని ఎప్పుడు అనుకున్నావు? నా బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ గానీ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు గానీ ఎవరికి కనపడకూడదని అనుకుంటా. ఎక్కడెక్కడికి వెళ్తా ఉంటావండి? ఓన్లీ రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ అన్ని మొత్తానికి అబ్బాయిలకే కదా? అంతే అంతే కదా. మొత్తం కార్డులన్నీ గీసేస్తారు, పర్సలు ఖాళీ చేసేస్తారు, అంతేరా అమ్మాయిలు అంటే. కానీ వీళ్ళ మాత్రం ఎవరికీ కనపడకూడదు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి. సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా సరే, బాయ్స్ అన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళని చెప్తారు చూద్దాం. కనపడకుండా ఉంటే బాగుండు అని ఎప్పుడు అనుకున్నాం? మొన్న మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సడన్ గా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఆ టైంలో కనపడకుండా ఉంటే బాగుంటది అనిపించింది. కనపడకుండా ఉంటే బాగుంటుందని అనిపించింది, కానీ వచ్చేసారు. మరి ఎలా దాక్కున్నావు? మంచం కింద దాక్కున్నా. ఓకే, మంచం కింద దాక్కున్నా సరే, వాళ్ళ పేరెంట్స్ వస్తారు. మరి ఎలా వచ్చేస్తావు బయటికి? కిచెన్ లోకి వెళ్ళినప్పుడు ఇంక బయటకు వచ్చేది. మంచి క్రేజీగా చెప్తున్నారు మీ సీనియర్స్ అందరూ. ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. మరి కనపడకుండా ఉంటే బాగుండు అని ఎప్పుడు అనుకున్నావు? క్లాస్ లో ఉన్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ కి ఫ్లయింగ్ కిస్ ఇస్తే ఎవరైనా చూడకుండా ఉంటే బాగుంటాను. ఎవడాడు నువ్వు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినప్పుడు ఎవరికి కనపడకుండా ఉండాలనుకున్నావు. కానీ అంతేగాని కిస్ లో మాత్రం ఆపు. అబ్బా అబ్బా. ఓకే, మొత్తానికి మీ సీనియర్స్ అందరూ మారేలా లేరు. కొంచెం నీ పోలికలు కూడా కనిపిస్తున్నాయి. కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు నన్ను కనపడ్డా అంటే మొత్తం ఇంకా అయిపోయినట్టే. అయినా మన ఆన్సర్స్ చూసి వాళ్ళకి కుళ్ళు వచ్చేసింది. బట్ మీరు మాత్రం చాలా సూపర్ గా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సీనియర్. మునీర్, విచిత్రంగా రెడీ అవ్వమని నాగూర్ని పంపిస్తే అడవికి వెళ్ళిపోయాడు ఏంటి? త్వరగా రమ్మను. అడవికి వెళ్ళడం కాదు, మా వాడు విచిత్రం అన్నావు కదా, విచిత్రంగా రెడీ వస్తాడు. చూడండి, జూనియర్స్ పిలిచేద్దామా? నాగూర్ ప్లీజ్ వెల్కమ్. పర్ఫెక్ట్ గా జాతరలో కొండబొమ్మ లెక్క ఉన్నది. నీకు అర్థం కావట్లేదు, ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చూసావా? నువ్వు విచిత్రం నువ్వు చెప్తున్నావు, కాకపోతే మా వాడైతే మీ సీనియర్స్ అడుకోవడానికి రెడీ ఉన్నాడు. అంతేనా? అంతే. మొదలుపెట్టి మనం చూద్దాం ఎంత మాత్రం పర్ఫార్మెన్స్ ఇస్తాడు. చూద్దాం జూనియర్స్, కమాన్. ఓకే జూనియర్ నాగూర్ సూపర్.
ఓకే నువ్వు డేర్ అడిగావు, మా వాళ్ళైతే డేర్ చేశారు, అది నువ్వు ఒప్పుకుంటున్నావు లేదా? ఒప్పుకోను కానీ బట్ ఓకే పర్లేదు, యావరేజ్ గా చేశాడు, ఇట్స్ ఓకే. నిన్ను చేయమనాలి, పడిపోతావు మధ్యలో. ఫస్ట్ నుంచి అన్నాం కదా టేస్ట్లెస్ ఫెలోస్ అని, అంతేనా? ఆయన జూనియర్స్ టాలెంట్ ని సీనియర్స్ ఒప్పుకోలేరు ఎప్పుడు. సూపర్ నాగూర్, సూపర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మన టర్న్ వచ్చేసింది. సీనియర్స్ ఎవరిని సెలెక్ట్ చేద్దామంటే అది విచిత్రంగా షర్ట్ వేసుకున్నావు, నువ్వు వచ్చే దా. యాసిన్, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే మీ పేరెంట్స్ పోలికలు ఏమొచ్చాయి నీకు? నాకు మా తాత పోలికలు వచ్చాయని అందరూ అంటూ ఉంటారు. ఎందుకంటే అప్పట్లో మా తాత మంచి స్పోర్ట్స్ మ్యాన్. ఏం స్పోర్ట్స్ ఆడాడు? మా తాత ఎక్కువ బ్యాటింగ్ చేస్తాడు. మీ పేరెంట్స్ ఏమొచ్చాయి? ఏం రాలే. డాడీ కూడా వచ్చాయి. ఏమొచ్చాయి? అయినా సరే నువ్వు అమ్మాయిలకి లైన్ వేసుకుంటుండు, క్రికెట్ ఆడుకుంటుండు, ఇంకొకరిని పిలిచేద్దాం. సో మీ పేరెంట్స్ పోలికలు నీకేమొచ్చాయి? గ్లామర్. మా ఇంట్లో లేడీస్ అందరూ చాలా అందంగా ఉంటారు, ఈవెన్ పని మనిషి కూడా చాలా అందంగానే ఉంటుంది. ఇంత నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నా. నెక్స్ట్ బ్లూ డ్రెస్ వచ్చాయమ్మా. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే మీ పేరెంట్స్ పోలికలు నీకేమొచ్చాయి? అందం అమ్మది, తెలివితేటలు నాన్నవి, కోపం తాతవి, మంచితనం అమ్మమ్మది, ఇలా అందరివి నాకే వచ్చాయి. అలా నువ్వు తీసుకుంటూనే ఉండు ఒకరి దగ్గర నుంచి అది ఇది అని, అలా ఉండు. నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. ఇంత చిరాకైన ఆన్సర్స్ నేను ఎప్పుడు వినలేదులే. మొత్తానికి ఎవరు ఆన్సర్కి భయపడిందో నాకైతే తెలీదు, బట్ సీనియర్స్ అయితే భయపడ్డారా లేదా? సూపర్ జూనియర్స్, థ్యాంక్ యూ. ఓకే నేను సెలెక్ట్ చేసుకుంటాను సీనియర్స్ నుండి. ఎవరంటే బ్లూ షర్ట్ నువ్వు వచ్చే. ఓకే పవన్, మరి రెడీనా డేట్ చేయడానికి? ఏంటి ఇది? సో ఇప్పుడు ఏం చేస్తావు అంటే మా వాడికి ఒకడికి మసాజ్ అంటే పిచ్చిరా. నువ్వేం చేయాలంటే వాడికి మసాజ్ చేయాలి. రమ్మను వాడిని, నా మసాజ్తో చంపేస్తా. అరే ప్రకాష్ రా ఒకసారి. నా చెప్పాను, నా కసితో ఉన్నా, ఇప్పుడే మార్చుకొని వస్తా. అవునా? మావాడు మామూలు కసిగా లేడు. నువ్వేం చేస్తావు అంటే రెడీ వచ్చేది. సో ఇప్పుడైతే మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటామంటే ఆ గ్రీన్ చెక్ షర్ట్ చాలా అందంగా నడిచి. సో నాగేంద్ర, సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఏం చేస్తావు? నా కాడ బాగా డబ్బులు ఎక్కువగా ఉంటే బాగా రిచ్గా ఉన్న 10 మంది అమ్మాయిలతో బ్యాంకాక్ వెళ్ళిపోతా. ఏంట్రా అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు చెప్పరా? బిజినెస్ అని చెప్పరా? బ్యాంకాక్ వెళ్ళి బిజినెస్ చేస్తాం. ఏం బిజినెస్ చేస్తారా? మీ చండాలం నాకు అసలు నాకు నచ్చలేదు ఈ ఆన్సర్. రెడ్ డ్రెస్ వచ్చాయమ్మా. సో నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఏం చేస్తావు? స్టూడెంట్స్ కి సప్లీ ఫీజు కట్టుకోవడానికి 0% ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇస్తాను. సో జూనియర్స్ అని నువ్వే ఒప్పేసుకున్నావు? నో సీనియర్స్ కే ఇచ్చాను ఎక్కువ. ఏం కన్ఫ్యూజన్ లో ఉన్నావు బాగా? అలా కన్ఫ్యూజన్ లో ఉండు, నేను ఇంకొకరిని పిలుస్తా. పింక్ డ్రెస్ వచ్చాయమ్మా. సో ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? రెడీ. మరి నీకు డబ్బులు ఎక్కువ ఉంటే ఏం చేస్తావు? పేద అమ్మాయిలందరికీ బ్యూటీ పార్లర్ కట్టిస్తా, ఎందుకంటే అందమే మహాభాగ్యం కదా. బ్యూటీ పార్లర్లు పెట్టిస్తాను, అవేం గుడులు కాదు కట్టించడానికి, అర్థమైందా? అమ్మాయిలకి అవి గుడులు లాంటివే. అయినా ఏంటో పిచ్చి పిచ్చి ఆన్సర్స్ మాట్లాడుతున్నారు. మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలా? మా వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు చెప్పవసరం లేదు, ఎందుకంటే చాలా ప్రీ ప్లాన్ గా ఉన్నారు కదా. సూపర్ జూనియర్స్, థ్యాంక్ యూ. ఓకే లాసియా, మరి మసాజ్ చేయమని పంపించాం కదా, గెటప్ అవుతున్నాడు మా వాడు వెళ్ళాడు, మసాజ్ చేస్తానని చెప్పి మీ వాడు వెళ్ళాడు. ఏరి ఎక్కడ ఉన్నారు అసలు? వస్తారు, నువ్వు రెడీగా ఉన్నావు చూడడానికి? రెడీగా ఉన్నాను కానీ వాళ్ళు ఏం చేస్తున్నారా, ఎక్కడ ఉండిపోయారా అని డౌట్ వచ్చేస్తుంది కదరా. వీళ్ళు అన్నారా వాళ్ళు ఎక్కడైనా రూమ్ లో ఉండిపోయారా, రమ్మానండ్రా బాబు అంటున్నారు. నీకంత డౌట్ అక్కర్లేదు, వాళ్ళు రెడీగా ఉన్నారు. పవన్ వచ్చాయమ్మా. ప్రాపర్టీ ప్లీజ్. ఓకే ఇక్కడ ప్రాపర్టీ రెడీగా ఉంది. నా తరపు నుంచి కూడా ఒక మనిషి ఉన్నాడు, నువ్వు చెలరైపోతే.
ఓకే ప్రకాష్, మరి మసాజ్ బాగా జరిగింది మరి? బాగుంది బాయ్, ఇంకో ఉండేది సూపర్ గా ఉండేది. మావాడు మసాజ్ చేయించుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టండి నిన్ను? బావా ఆ అబ్బాయి సరిపోవాలి, నువ్వైతే బాగా సరిపోయాడు. నాకు సరిగ్గా వినపట్లేదు ఇందాక నుండి, నేను తర్వాత వస్తాను. పదరా నీ మసాజ్ అయిపోయింది కదా? పద వెళ్ళిపోదాం. బావా ఏం బాధపడకు పవన్, ఇప్పుడైతే తప్పించుకున్నాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా పట్టిస్తాను మునీర్ని. నువ్వు పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్, సూపర్ పవన్. మొత్తానికి మా జూనియర్స్ అయితే సూపర్ గా ఆడుకున్నారు సీనియర్స్ ని. సూపర్ జూనియర్, థ్యాంక్ యూ. సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్. మా సీనియర్స్ అయితే తోపులని కన్ఫర్మ్ గా అర్థమైపోయింది కదా. ఇప్పుడు మా గర్ల్స్ వస్తారు. వాళ్ళతో పెట్టుకోకండి, చాలా డేంజర్ మా వాళ్ళు అయితే. డేంజర్ కాదు, మా వాళ్ళు సూపర్ అసలు, అంతేనా సీనియర్? పాప మాటలు కోటలు దాడుతున్నాయి, జాగ్రత్తగా చూసుకో మరి, అర్థమైందా? మాటలు మాత్రమే కాదు, మీ తలరాతలు కూడా మార్చేది మా సీనియర్. ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇందాక పెర్ఫార్మెన్స్ లో మా వాళ్ళు కూడా చంపేశారు, గుర్తు పెట్టుకో ఒకసారి. చంపేశారు, ఇప్పుడు చూడు మా వాళ్ళు చింపేస్తారు. ఓన్లీ మాటల వరకే ఉన్నారా, కాకపోతే మనం గెలిచిన తర్వాత మాట్లాడదాం, ఓకేనా జూనియర్? లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. సో గీతతో అంత ఈజీ కాదులో ఇప్పుడు ఆడబోతున్నాం గమ్యం. ఓకే, మరి గమ్యం ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ఫిల్ చేద్దామా? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో గమ్యం ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. మరి గమ్యం గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా. ఫస్ట్ ఇక్కడైతే ట్రేస్ కనిపిస్తున్నాయి, బ్లైండ్ ఫోల్డ్స్ కనిపిస్తున్నాయి, అండ్ అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది. సీనియర్స్ నుండి ముగ్గురు అండ్ జూనియర్స్ నుండి ముగ్గురు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఓకే, గేమ్ ఎవరైతే ఆడతారో వాళ్ళు ముగ్గురు కూడా కలగందలు కట్టేస్తాం అనమాట. ఇక్కడ ట్రేస్ కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు ట్రేస్ ని ఇద్దరికి ఇస్తాం. ఓకే, వాళ్ళు ఏం చేయాలంటే ఈ ట్రేస్ ని పట్టుకుని కింద కూర్చోవాలి. సో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ థర్డ్ పర్సన్ ఏం చేయాలంటే ఆ ట్రేస్ లో నడవాలన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చేస్తారంటే ఆ ట్రేస్ లో కాల్ పెట్టి నిలబడాలి. సో ఎవరైతే దారి చెప్పడానికి లెఫ్ట్ రైట్ లో రెడీగా ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే సో ఆ ఫుట్ తీసి వేరే ఫుట్ వేస్తున్నప్పుడు ఈ వెనకాల ట్రే ముందు పెట్టాలి. ఓకేనా? తను ట్రేలో మాత్రమే నడవాలి, కింద నడవకూడదు. ఓకేనా? సో ఇలా ఇక్కడ స్టార్ట్ అయ్యి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. అంటే జూనియర్స్ అయితే లెఫ్ట్ నుంచి రైట్ అండ్ సీనియర్స్ అయితే రైట్ నుండి లెఫ్ట్. ఓకేనా? అండ్ టైం లిమిట్ వచ్చేసరికి ఈ గేమ్ లో ఎలా ఉంటుందంటే లీస్ట్ టైం లో ఎవరైతే ఈ టార్గెట్ ని రీచ్ అవుతారో వాళ్ళే. ఓకేనా జూనియర్స్? ఓకే, రెడీనా సీనియర్స్? ఓకే. ఓకే, ఫస్ట్ అయితే మా జూనియర్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సో జూనియర్స్ పొజిషన్స్ ప్లీజ్. ఓకే, గమ్యం ఆడడానికి మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్. 3, 2, 1 అండ్ గో. అయితే ఇక్కడ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. లక్ష్మి 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 బతిమాలుకుంటా ప్లీజ్ రామే ఇది తారిని 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 ఎనకాలే వస్తా ఎక్స్క్యూజ్ మీ లక్ష్మి 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 బతిమాలుకుంటా ప్లీజ్ రామే
తరుముకుంట ప్లీజ్ రామ్మ తరిమి 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 వెనకాలే వస్తా ఎక్స్క్యూజ్ మీ Olachmi sodigadana, olachmi achinodana, olachmi I don't care amma. Kundu sodalla, olachmi kuttugovaga. సో గమ్యం గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుందాం. మరి స్కోర్స్ చూసేద్దామా? yes స్కోర్స్ చూద్దాం. స్కోర్స్ చూద్దామా? స్కోర్స్ ప్లీజ్. ఓకే మరి స్కోర్స్ చూసిన తర్వాత విన్నర్స్ మన జూనియర్. సో చూసా కదా ఫస్ట్ వెళ్ళారు, ఫస్ట్ మా వాళ్ళే తీసుకొచ్చారు. సూపర్. వాళ్ళు కూడా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కదా. మొత్తానికి అడ్డు ఇటు తప్పిపోయారు, కాకపోతే గమ్యం చేరుకున్నారు కానీ మాకన్నా చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. సో విన్నర్స్ మన జూనియర్స్ అంతే. థ్యాంక్ యూ జూనియర్స్, పెర్ఫార్మెన్స్ ఎలా తీశారు. సూపర్. సీనియర్స్ మీరు కూడా చక్కగా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి గేమ్స్ అయితే మా వాళ్ళకి గెలిచారు కాబట్టి టైటిల్ మాదే అంటున్నారు మా జూనియర్స్, అవునా? చాలా రౌండ్స్ ఉన్నాయి కదా, అన్ని రౌండ్స్ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది ఎవరు విన్ అయ్యారు. అది కరెక్టే, కాకపోతే లీడింగ్ లో మనమే కదా ఉన్నాం. ఆల్రెడీ మీకు రిజల్ట్స్ ఏం తెలియవు, కాకపోతే మాకు రిజల్ట్స్ 2 గేమ్స్ తెలుసు. 2 గేమ్స్ కూడా గెలిచింది ఎవరు? ఇంకా 3 మాత్రం మావే కదా సీనియర్. 2 కంటే 3 కౌంట్ ఎక్కువ, సో మేమే విన్ అవుతాం. టైటిల్ కూడా మాదే. ఓకే మరి ఫైనల్ స్కోర్స్ రావాలంటే మరి గెస్ట్ ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేద్దామా జూనియర్? పిలిచేద్దామా సీనియర్? విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేసేస్తున్నాం డాక్టర్ పి లక్ష్మణన్ గారు, హెచ్ఓడి ఆఫ్ ట్రిపుల్ ఈ. ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ రౌండ్ లోనే డాన్స్ పర్ఫార్మెన్స్ ఎరగదీశారు మా సీనియర్స్. ఓకే నెక్స్ట్ ఎంత చక్కగా రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. ఓకే అండ్ నెక్స్ట్ సరైనోడు విన్నర్స్ మా జూనియర్. అండ్ నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం డాక్టర్ కే పొన్నేరు లక్ష్మి గారు, హెచ్ఓడి ఆఫ్ బిఎస్ అండ్ హెచ్. సో టచ్ చేసి చూడలో విన్నర్స్ మా సీనియర్. అండ్ ఫైనల్ గా గీతతో అంత వీజీ కదా విన్నర్స్ మా జూనియర్. ఓకే అండ్ ఫైనల్ గా నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ లో స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ మా జూనియర్. ఆయన ఫస్ట్ రౌండ్ లోనే ఇరగదీసింది ఎవరు? మా సీనియర్. ఓకే మొత్తానికి ఈ రోజు అయితే ఎంటర్టైన్ చేసింది ఎవరు? మా జూనియర్స్. సో ఆడియన్స్ మీకు కూడా అర్థమైంది కదా ఈ రోజు ఎంటర్టైన్ చేసింది మా జూనియర్స్ అని. అండ్ రేపు కూడా కలర్ఫుల్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, keep smiling and keep watching ETV Plus. This is Lasya. And this is Munish signing off for today. Bye bye. Bye.